వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, విదేశాల్లో శాశ్వత పౌరసత్వం ఎవరికి ఉంటుంది అని అంశం. నేడు దాదాపు 50 నుండి 60% ప్రజలు, అందులోనూ ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు విదేశాలలో ఉద్యోగం చేస్తామా, విదేశాలలో శాశ్వతంగా నివసించే అవకాశాలు ఉన్నాయా అని ఎదురు చూస్తుంటారు. దీనికి ఉండవలసిన గ్రహ వ్యవస్థలు, నియమ నిబంధనలు ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాము. ఇక సహజంగానే మాతృదేశాన్ని సూచించే స్థానం 4వ స్థానం. మాతృస్థానం కూడా ఇదే స్థానం. ఏ జాతకంలోనైనా సరే 4వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండి 4వ స్థానాధిపతి స్పాయిల్ అయి ఉండి 8 మరియు 12 స్థానాల్లో బలమైన గ్రహాలు అమరి ఉంటే, మరొకసారి చెబుతాను, ఏ జాతకంలోనైనా సరే 4వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండి 4వ స్థానాధిపతి శత్రుస్థానం, నీచం, అస్తంగత్వం, గ్రహణం అనే స్థితిలో ఉండడం, 8 మరియు 12 స్థానాల్లో బలమైన గ్రహాలు అమరి ఉంటే, ఈ బలమైన గ్రహాలు శుభగ్రహాలై ఉండాలి. ఈ జాతకులు తమ మాతృదేశాన్ని వదిలి విదేశాలలో శాశ్వతంగా నివసించే అవకాశాలు ఏర్పడతాయి. ఈ 8, 12 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో మాత్రమే బలమైన గ్రహాలు ఉంటే కొంతకాలం విదేశాల్లో ఉండడం, 2 స్థానాల్లోనూ బలమైన గ్రహాలు ఉంటే శాశ్వతంగా విదేశాల్లో నివసించే యోగం ఏర్పడుతుంది. ఇందులో 4వ స్థానంలో పాపగ్రహాలు ఉండడం, 4వ స్థానాధిపతి బలహీనంగా ఉండాలనేది ఇంకొక నియమం. ఆ తర్వాత పూర్వపుణ్యస్థానమనే 5వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండి భాగ్యాధిపతి, దూర ప్రయాణాలకు అధిపతి అని పేర్కొనబడే 9వ స్థానాధిపతి బలంగా ఉండడం, ఈ అధిపతి 8, 12 స్థానాలతో సంబంధం కలిగి ఉంటే ఈ జాతకుడు కూడా శాశ్వతంగా విదేశాల్లో నివసించే యోగం ఉంటుంది. ఇక 12 లగ్నాలకు ఏ గ్రహ వ్యవస్థ ఉంటే ఇలాంటి స్థితి ఉంటుందో తెలుసుకుందాము. ముందుగా మేష లగ్న జాతకులకు 4వ స్థానంలో శని, రాహువు, కేతువు, కుజుడు వంటి పాపగ్రహాలు ఉండడం, 4వ స్థానాధిపతి చంద్రుడు స్పాయిల్ అయి ఉండాలి. తరువాత 8వ స్థానమైన వృశ్చికంలోనూ 12వ స్థానమైన మీనంలోనూ బలమైన గ్రహాలు ఉండాలి. ఇటువంటి జాతకం శాశ్వతంగా విదేశాలలో ఉండే వ్యవస్థ కల జాతకం అని చెప్పవచ్చు. 9వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్న ఆటోమేటిక్గా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత వృషభ లగ్నానికి 4వ స్థానాధిపతి రవి స్పాయిల్ కావడం, 4వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండడం, అంతేకాక 8వ స్థానంలో గురువు ఉన్న 12వ స్థానంలో 4వ స్థానాధిపతి ఉచ్చం కావడం కూడా, కుజుడు ఉన్న గురు వీక్షణ కూడా ఉండడం వల్ల వీళ్ళు కూడా విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది. 9వ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో ఉండి 12వ స్థానంతో సంబంధం కలిగి ఉంటే విదేశాల్లో సెటిల్ అయ్యే యోగ్యత ఉంటుంది. మిథున లగ్న జాతకులకు లగ్నాధిపతి బుధుడే 4వ స్థానాధిపతి కాబట్టి ఈ బుధుడు బలహీనంగా ఉన్న మరియు 4వ స్థానంలో శని, రాహువు, కేతువు వంటి పాపగ్రహాలు అమరి ఉండి 8వ స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్న, శని స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, 12వ స్థానంలో చంద్రుడు ఉచ్చం అనే స్థితిలో ఉన్న, శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, పూర్తిగా కొత్త వాతావరణం, కొత్త ప్రదేశాల్లో నివసించే అవకాశాలు ఏర్పడతాయి. 9వ స్థానాధిపతి శని భగవానుడు 5వ స్థానంలో ఉచ్చం కావడం లేదా 12వ స్థానంలో బలంగా ఉన్నా లేదా 8వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్న జాతకుడిని విదేశాల్లోనే ఉంచే అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్న జాతకులకు 4వ స్థానాధిపతి శుక్రుడు బలహీన పడడం,
అష్టమాధిపతి శని భగవానుడు 4వ స్థానంలో ఉచ్చం కావడం లేదా అష్టమ స్థానంలోనే స్వంత రాశి అనే బలాన్ని పొందడం, 12వ స్థానాధిపతి 12వ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని పొందడం లేదా 12వ స్థానంలో లగ్నాధిపతి చంద్రుడు పౌర్ణమి చంద్రుడిగా బలమైన స్థితిలో ఉంటే శాశ్వత విదేశీ అవకాశాలు ఉంటాయి. సింహలగ్న జాతకులకు 4వ స్థానమైన వృశ్చికంలో రాహువు, కేతువు, శని వంటి పాపగ్రహాలు ఉండడం, అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం లేదా గురువు స్వంత రాశి అనే స్థితిలో ఉన్నా, 12వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నా లేదా చంద్రుడు బలంగా ఉన్న జాతకుడికి శాశ్వత విదేశీ అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాక 9వ స్థానాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం, 9వ స్థానాధిపతి కుజుడు 10వ స్థానంలో దిగ్బలం అనే స్థితిలో ఉండి 12వ స్థానంతో సంబంధం కలిగి ఉండడం, వీళ్ళు ఉద్యోగ నిమిత్తం శాశ్వతంగా విదేశాల్లో ఉండడానికి అవకాశాలను కల్పిస్తారు. కన్యా లగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానమనే ధనుస్సులో రాహువు, కేతువు, శని, కుజులు అమరి ఉండడం, అంతేకాక 4వ స్థానాధిపతి అయిన గురువు 5వ స్థానంలో నీచమనే స్థితిలో ఉండడం మరియు అష్టమ స్థానంలో 12వ స్థానాధిపతి రవి ఉచ్చస్థితిలో కుజుడితో కలిసి ఉండడం లేదా 12వ స్థానంలో రవి స్వంత రాశి అనే స్థితిలో ఉన్నా లేదా 4వ స్థానాధిపతి గురువు 12వ స్థానంలో ఉన్న విదేశాలలో శాశ్వతంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాక 9వ స్థానాధిపతి శుక్రుడు 7వ స్థానమనే మీనంలో ఉచ్చస్థితిలో ఉన్న జాతకుడు శాశ్వతంగా విదేశాల్లో ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ఇందులో అవకాశాలు అన్నప్పుడు వీళ్ళు ఇష్టపడినప్పుడే అవి నెరవేరుతాయి, కానీ ఇలాంటి వ్యవస్థ ఉంటే విదేశాల్లోనే స్థిరపడతారని కాదు, ఇతర రాష్ట్రాలు అని కూడా అర్థం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పుట్టి కర్ణాటకలో సెటిల్ కావడం లేదా కేరళలో సెటిల్ కావడం అని అర్థం చేసుకోవాలి. తులా లగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉండడం అంటే రాహువు, కేతువు అని తీసుకోవాలి. అదే శని, కుజుడు అయితే పవర్లో ఉంటారు. ఇక అష్టమ స్థానంలో శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఉండడం లేదా చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, 12వ స్థానంలో బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, 12వ స్థానంలో సహజ శుభగ్రహాలు అమరి ఉండడం వల్ల శాశ్వత విదేశ అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానంలో శని స్వంత రాశి అనే స్థితిలో ఉంటే స్వంత ఊరి నుండి బయటకు వెళ్ళే పరిస్థితులు ఆటోమేటిక్గా ఏర్పడతాయి. ఇంకా రాహువు, కేతువు, కుజుడు ఉంటే పూర్వీకంలో ఉండకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా అష్టమంలో స్వంత రాశి అనే స్థితిలో బుధుడు లేదా పౌర్ణమి స్థితిలో ఉన్న చంద్రుడు ఉన్న 12వ స్థానంలో శని ఉచ్చ స్థితిలో ఉన్న లేదా శుక్రుడు మూల త్రికోణ బలంతో ఉన్న విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ధనుసు లగ్న జాతకులకు లగ్నాధిపతి గురువే వెళ్ళి అష్టమ స్థానంలో బలంగా ఉంటే విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ధనుసు లగ్న జాతకులకు లగ్నాధిపతి గురువే వెళ్ళి అష్టమ స్థానంలో బలంగా ఉంటే విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. 12వ స్థానంలో రాహుకేతువులు అమరి ఉండడం, కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న 9వ స్థానాధిపతి రవి ఉచ్చ స్థితిలో ఉండడం లేదా 10వ స్థానంలో దిగ్బలంలో ఉన్న 10వ స్థానాధిపతి బలమైన స్థానంలో ఉండడం వల్ల విదేశాల్లో శాశ్వత నివాసం పొందే అవకాశాలు వీళ్లకు ఏర్పడతాయి. అంతేకాక 4వ స్థానంలో కేతువు, రాహువు, శని వంటి పాపగ్రహాలు అమరి ఉంటే ఈ విధి యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
మకర లగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్న, ఇంకా శని, కుజుడు, రాహువు, కేతువు ఈ 5 గ్రహాలలో ఏ ఒక్కరు ఉన్నా విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రవి ఉచ్చం అవుతేనే అధిక అవకాశాలు ఏర్పడతాయి. బాధకాధిపతి స్వంత రాశిలో ఉన్న సహజంగానే స్వంత ఊరి నుండి బయటకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. స్వంత ఊరిలో అభివృద్ధి చెందని లగ్నాలలో మకరం కూడా ఒకటి. సో వేరే నగరం, రాష్ట్రం, మరో దేశం అని తీసుకోవచ్చు. మరియు అష్టమ స్థానంలో రవి లేదా గురువు ఉండడం, 12వ స్థానంలో గురువు ఉండడం, 9వ స్థానాధిపతి అయిన బుధుడు బలమైన స్థితిలో ఉన్న విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. కుంభలగ్నానికి సంబంధించినంత వరకు 4వ స్థానాధిపతి బలహీనం కావడం, అష్టమ స్థానంలో బుధుడు స్వంత రాశి అనే స్థితిలో ఉండడం, 12వ స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో అమరి ఉండడం, అదేవిధంగా 4వ స్థానంలో అమావాస్య చంద్రుడు ఉండడం, రవి అమరి ఉండడం, శని, రాహువు, కేతువు, కుజుడు ఉండడం వల్ల వీళ్ళు పూర్వీకంలో ఉండకుండా ఉండే పరిస్థితులు నెలకొంటాయి. ఇక 9వ స్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న మాతృదేశం, విదేశాల్లో 2 చోట్ల ఉండే యోగం అనేది ఏర్పడుతుంది. మీన లగ్న జాతకులకు 4వ స్థానాధిపతి అయిన బుధుడు లగ్నంలోనే నీచం మరియు దిగ్బలాన్ని పొంది ఉండడం, 4వ స్థానంలో శని, కుజ, రాహుకేతువులు వంటి పాపగ్రహాలు అమరి ఉండడం, అంతేకాక అష్టమ స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్న, అష్టమ స్థానంలో శుక్రుడు స్వంత రాశి మూల త్రికోణ బలంతో ఉన్న వీళ్లకు విదేశాల్లో శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది. శని భగవానుడు 12వ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉన్న విదేశ వ్యామోహాన్ని ఇస్తుంది. అంతేకాక 9వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్న, స్వంత రాశిలోనే ఉన్న విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తాడు. సో 4వ స్థానం డ్యామేజ్ కావాలి. 8, 12 స్థానాలు బలమైన గ్రహాల వల్ల శుభత్వాన్ని పొందితే విదేశాల్లో శాశ్వత నివాసం పొందే వ్యవస్థలో మొదటి తరహా యోగం. 9వ స్థానాధిపతి బలంగా ఉండి 12వ స్థానంతో సంబంధం కలిగి ఉన్న చదువు కోసం కావచ్చు, ఉద్యోగానికైనా కావచ్చు, బిజినెస్ కోసమైనా కావచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.